గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసి మూడవ స్కందంలో 21 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ భాగాన్ని చెప్పుకుందాం మనం. ఆ మహాత్ముడు ఏ మహాత్ముడు? విష్ణుమూర్తి. హారాది అలంకారాలు పుష్ప సమూహాలుగా వెలకట్టరాని రత్నాలు చెక్కిన భుజకీర్తులతో ఉంగరాలతో విరాజిల్లే వేల కొలది బాహువులు శాఖోపశాఖలుగా ప్రకాశిస్తూ భువనానికి ఆత్మయై మూలం తెలియరానిదై పడగ విప్పిన మహాసర్పం చుట్టుకున్న చందన వృక్షంలాగా ఉన్నాడు. పడగ విప్పిన సర్పరాజుతో కలిసి మెలిసి ఉన్నందువల్ల ఎందుకున్నాడు ఆయన? ఆదిశేషుడు కదా, ఆయన యొక్క పాన్పు కదా, స్వామే పాన్పు, సర్పరాజే. భూమిని మోస్తూ ఉండడం వల్ల శిరో విభూషణాలుగా ప్రకాశించే వేల కొలది కిరీటాల నుండి బంగారు శిఖరాల వల్ల సముద్ర జల మధ్యంలో నివసించడం వల్ల మనోహరమైన కౌస్తుభాది రత్నాలు కలిగి ఉండటం వల్ల ఎట్లా ఉన్నాడు అంటే మైనాక పర్వతంలాగా ఉన్నాడు సముద్రంలో. అంటే బ్రహ్మ తిలకించిన రూపం. బ్రహ్మ బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మను సృష్టించాడు కదా, ఆయనకి ఏం తెలియట్లా, ఎవరు కనపట్టల్లా, ఈయన ఒక్కడే కనపడుతున్నాడు. ఈ పురుషోత్తముడిని ఎలా ఉన్నాడు ఆయనకి? ఆయన కనపడ్డ రూపం ఏమిటి? విస్తారమైన భావంతో జ్ఞానం, జపం, స్తోత్రం అనే తేనెలు తాగడం చేత సంతోషించే తుమ్మెదులు అనే వేద సమూహాలతో చుట్టుకొనబడి వైభవోపేతంగా ప్రకాశించే కీర్తి అనే పూలదండల గలవాన్ని ఆ విష్ణుదేవుని చతుర్ముఖుడు చూసి పుణ్యాత్ముడై సృష్టికంతటికి ప్రభువై ఆది అంతం లేనివాడై ధన్యుడై సకల లోకాలకు మాన్యుడైన ఆ మహానుభావుడిని బ్రహ్మ దర్శించుకున్నాడు. అంతేకాదు ఆయన బొడ్డులోంచి పుట్టిన కమలాన్ని, జలాన్ని, అగ్నిని, ఆకాశాన్ని, మహాజగత్తుని సృష్టించాలనే దృష్టిని చూశాడు. ఆయన దృష్టిని చూశాట. అలా సృష్టించగోరుతున్న దృష్టిని చూశాట. ఆ సృష్టికి కారణం కాగల తత్వాన్ని పరిశీలింపకోరి తనదైన సృష్టి కార్యానికి బీజాంకురమైన రజోగుణం తనలో పొడసూపింది. అప్పుడు ఆయనకి ప్రముఖమైన ప్రజా సృష్టికి సుముఖుడైనాడు అప్పుడు బ్రహ్మగారు. అంతుపట్టని అర్థం కాని ఆ హరియందు తన హృదయాన్ని కేంద్రీకరించాడు. మహాత్ముడు, పురుషోత్తముడు, అనంతుడు, అభవుడు, అమేయుడు అయిన పరాత్మరుణ్ణి బ్రహ్మ స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ స్తుతి మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हरतीत गो सद्गुरुनाथ देवा साईनाथ.